హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామికా స్టోరీ వరల్డ్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 53. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మీరా గౌతమ్ కోసం కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. మీరా ఇచ్చిన గ్లాస్ చూసి గౌతమ్, ఏంటి మీ ఊర్లో కాఫీ అడిగితే సగం గ్లాసే ఇస్తారా అని అడిగాడు. మీరా తన గ్లాస్ చూసి, అయ్యో అది నా గ్లాస్, ఇదిగో ఇది నీకు అని తన చేతిలో ఉన్న గ్లాస్ తీసుకొని మరో గ్లాస్ ఇచ్చింది మీరా. ఏంటి మీరా, అది కూడా చూసుకోవా అని అడిగాడు గౌతమ్. ఇప్పుడేమంత కుంప మునిగిపోయిందని, ఇచ్చాను కదా నీ గ్లాస్, నీకు తాగు అని అంది మీరా. ఎవరు బావా నీతో ఇంత మర్యాదగా మాట్లాడుతున్నారు, కొంచెం చూపించరా బాబు అని అన్నాడు వినయ్. ఇది వినగానే మీరా కొంచెం ఉలిక్కిపడి, ఇక్కడ ఎవరు లేరు కదా, ఎవరితో మాట్లాడుతున్నావు? దయ్యంతో మాట్లాడుతున్నావా ఏంటి? అమ్మో నాకు భయం, నేను వెళ్ళి నాన్నకు చెప్తా నువ్వు దయ్యంతో మాట్లాడుతున్నావని అని అంది మీరా. ఇది విని వినయ్ పగలబడి నవ్వాడు. ఆ నవ్వు మీరాలో ఇంకా భయాన్ని పెంచింది. దాంతో మీరా అక్కడి నుంచి పరుగు తీయక ముందే గౌతమ్ తన చేయిని పట్టుకుని, మీరా భయపడకు, ఇటురా. అరే ఆగవే బాబు, ఇంత బలం ఎలా ఉంది నీలో? ఉన్న బక్క ప్రాణానికి ఇంత బలం ఎక్కడిది అని మీరాని ఆపడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. ముందు భయంతో అక్కడి నుంచి వెళ్ళాలి అని అనుకున్న గౌతమ్ అన్న మాటలకి కోపంతో, ఓయ్ నన్ను ఏమన్నా అంటే కొడతా అని అంది. అవునండి బాబు, నువ్వు కొడుతూ ఉంటే చేతులు కట్టుకొని కూర్చుంటారు, మరి నా మీద మాత్రమే నీకు కోపం వచ్చేది, ఇంకా ఎవ్వరి మీద రాదు. దయ్యం కాదు, భూతం కాదు, మనిషే, కావాలంటే చూడు అని అన్నాడు గౌతమ్ ల్యాప్టాప్ తన వైపు తిప్పి. మీరా ఒక వింతను చూసినట్టు ల్యాప్టాప్ని చూస్తూ, ఆయ్ బొమ్మల పెట్టే అని అంది. వినయ్కి మాత్రం నవ్వు ఆగట్లేదు, నవ్వుతూనే ఉన్నాడు. మీరా ఇది బొమ్మల పెట్టె కాదమ్మా, ఇది ల్యాప్టాప్ అని అన్నాడు గౌతమ్. ల్యాప్ అంటే అని అడిగింది మీరా. టాప్ కాదు, ల్యాప్టాప్ అను, ల్యాప్టాప్ అని అన్నాడు గౌతమ్. ల్యాప్టాప్ అని అంది మీరా. ల్యాప్టాప్ అంటే ఇది, దీంట్లో ఈ లోకం మొత్తంలో ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకోవచ్చు అని అన్నాడు గౌతమ్. ఏంటి ఇంత చిన్న బొమ్మల పెట్టెలోనా అని ఆశ్చర్యంగా అడిగింది మీరా. బొమ్మల పెట్టె కాదు అని అన్నాడు గౌతమ్. అదేలే ల్యాప్టాప్. ఇంత చిన్న ల్యాప్టాప్లో మొత్తం లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? నీకేమైనా పిచ్చా? అలా ఏముండదు. ఒకవేళ నిజమైతే మరి మా ఊళ్ళో ఏం జరుగుతుందో చూపి అని అంది మీరా. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు చూపించడానికి నేను ఖాళీగా లేను, ఇచ్చావు కదా కాఫీ, ఇంకా వెళ్ళి ఇక్కడి నుంచి అని అన్నాడు గౌతమ్. మా ఇంట్లో ఉంటూ నన్నే తిడుతున్నావు, మా నాన్నకు చెప్తా అని అంది మీరా. అబ్బో, అప్పుడే బెదిరించడం కూడా స్టార్ట్ చేసావా? ఎవరు చెప్తావో చెప్పుకోపో అని అన్నాడు గౌతమ్. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, ఎవరు బావతను అని అడిగాడు వినయ్. ఇది విని మీరా కొంచెం ఉలిక్కిపడి, ఇందులో మాట్లాడొచ్చు కూడానా అని తను వినయ్ వైపు చూసి, ఇదిగో అబ్బాయి, నువ్వు ఎక్కడుంటావు? నువ్వు దయ్యం కాదు కదా అని కొంచెం ఆశ్చర్యంగాను కొంచెం అమాయకంగాను అడిగింది. వినయ్ నవ్వుతూ, అయ్యో కాదు, నేను దయ్యాన్ని భూతాన్ని కాదు, మనిషినే అని అన్నాడు. నేను నమ్మను, ఇంట్లో వాళ్ళందరికీ చెప్తా నువ్వు దయ్యంతో మాట్లాడుతున్నావని అని అంది మీరా. ఇప్పుడు వాడు నీ కోసం తన చేతిని కట్ చేసుకుని రక్తాన్ని చూపించలేడులే, కానీ వాడు మనిషే, నమ్ము అని అన్నాడు గౌతమ్. మనిషా? కానీ చూడ్డానికి అట్లా లేడే, చూడు వెనక అంత చీకటిగా ఉంది, ఇప్పుడు బయట తెల్లారింది కదా, చీకట్లో దయ్యాలు ఉంటాయని మా అమ్మమ్మ కథల్లో చెప్పేది నాకు.
దాంట్లో భూతాలు, రాక్షసుడు, దయ్యాలు అన్నీ చీకట్లోనే ఉండేవి అని అంది మీరా. వినయ్ నవ్వుతూ, వామ్మో, ఈ అమ్మాయి ఏంట్రా బాబు, మనిషిని దయ్యంలా మార్చేస్తుంది అని అన్నాడు. చాలే నవ్వింది అని తను మీరాని చూస్తూ, ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పు, తను మనిషి అని ప్రూవ్ చేసుకోవాలా అని అడిగాడు. ప్రూఫ్ అంటే అని అడిగింది మీరా. అంటే నిరూపించుకోవాలా అని అడిగాడు గౌతమ్. నిరూపించుకోవాలి, లేకపోతే కిందికి వెళ్ళి అందరికీ చెప్పేస్తా అని అంది మీరా. పో, వెళ్ళి చెప్పు పో అని అన్నాడు గౌతమ్. ఆగు ఆగు ఆగు, నేను దయ్యాన్ని భూతాన్ని కాదు, ఒక్క నిమిషం అని తన చేతుకున్న కట్టు తీసి, ఇదిగో నా చేతికి రక్తం ఉంది, నాకు దెబ్బ కూడా తగిలింది, దెబ్బ తగిలి రక్తం వస్తుంది కదా, సో నేను మనిషినే అని అన్నాడు వినయ్. అయ్యో, అంత రక్తం ఏంటి, ఏమైంది అని అడిగింది మీరా. ఏం లేదు, వంట చేస్తూ ఉంటే వేలు కట్ అయ్యింది అని అన్నాడు వినయ్. నువ్వు వంట చేస్తావా, అంత చీకట్లో వంట ఎలా చేస్తావు నువ్వు అని అడిగింది మీరా. వినయ్ నవ్వుతూ, మీకు అక్కడ పగలు కదా, అలాంటప్పుడు మాకిక్కడ రాత్రి, మీకు రాత్రి అయినప్పుడు మాకిక్కడ పగలు, అప్పుడు వంట చేస్తాను అని అన్నాడు. అదేంటి, పగలు ఎవరికైనా పగలే, రాత్రి ఎవరికైనా రాత్రే కదా అని అంది మీరా. అక్కడ టైం జోన్ వేరే, అది అమెరికా, అక్కడ అలానే ఉంటుంది అని అన్నాడు గౌతమ్. మీరా ఏదో తెలుసుకోవాలని గౌతమ్ పక్కనే వచ్చి కూర్చొని, అలా ఎలా, ఈ అమెరికా ఎక్కడుంది అని అడిగింది. ఇప్పుడు నీకు బొమ్మ గీసి చూపించలేనులే, కానీ తర్వాత చెప్తా, మేము మాట్లాడుకోవాలి, నువ్వెళ్ళు అని అన్నాడు గౌతమ్. ఉండనివ్వరా, తనతో మాట్లాడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది అని అన్నాడు వినయ్. గౌతమ్ తన కళ్ళు చిన్నవి చేసుకొని వినయ్ని చూస్తూ, అంత హ్యాపీగా ఉందా నీకు, మాయా ఎక్కడ్రా అని అడిగాడు. దాని పేరు ఎందుకు తీస్తావురా బాబు, ఎక్కడున్నా వినిపిస్తుంది తనకి, వచ్చి నా నెత్తి పగలగొడుతుంది అని అన్నాడు వినయ్. నీకు అదే కరెక్ట్ రా అని అన్నాడు గౌతమ్. మీ పేరేంటి అని మీరా అమాయకంగా అడిగింది. నా పేరు వినయ్, నీ పేరేంటి అని అడిగాడు వినయ్. నా పేరు మీరా అని అంది మీరా. మీరా, చాలా బాగుంది నీ పేరు అని అన్నాడు వినయ్. నాకు తెలుసు, ఈ పేరు మా నాన్నగారు పెట్టారంట, నాకు మా అమ్మ చెప్పింది అని అంది మీరా. మీరా, బయటికి వెళ్తావా కొంచెం అని అన్నాడు గౌతమ్. మరి తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మరెక్కడ కాదు, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో వింటూనే ఉండండి ఈ కథ మీరా. అలాగే ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, ఈ వీడియోని షేర్, అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది, అలాగే బయోలో కూడా లింక్ ఉంది, ప్రెస్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపిస్తుంది, నా రీడింగ్ ఎలా ఉంది, ప్లీజ్ కమెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. Take care and bye-bye.